అండి ఇంటికాడ ఆడుకునే పిల్లోడిని సాంబయ్య అనే వ్యక్తి, ప్రసాద్ అనే వ్యక్తి వచ్చి తీసుకెళ్లారంట సార్. వాళ్ళ ఇంటికి మాణిక్వేలు చనిపోయాడు. ఆ చనిపోయినప్పుడు అతని ఇంటికి తీసుకెళ్లారంట. తీసుకెళ్ళినప్పుడు ఆడ పరిచయం చేశాడంట, కొడుకున్నాడంట. కొడుక్కి పరిచయం చేశారంట. ఈ సాంబయ్య, ఈ ప్రసాద్ అన్న ఆయన ఇద్దరు కలిసి ఈ పిల్లోడంటే నువ్వు కాల్చలేవులే, బండి మీద కూర్చోమని చెప్పి బండి మీద కూర్చోబెట్టారంట సార్. బండి మీద కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళు బాంబులు కాలుస్తున్నారంటే ఈ పిల్లోడు అందరికి అందించేటప్పుడు ఆ బాంబు వచ్చి సాంబయ్య వేసాడంట. ఆ బాంబు వచ్చి దాంట్లో పడిందంట. దాంట్లో పడ్డప్పుడు పిల్లోడు కాలిపోయాడు. 11ంటికి పోయిన పిల్లోడు కరెక్ట్గా 5:30కి సాయంత్రం కాలిపోయిందని చెప్పి అమ్మ రమేష్ హాస్పిటల్లో మీ పిల్లోడికి బాగాలేదు రాండి అని గుండు చేపించి చూపించారు. గుండు చేపించిన తర్వాత అక్కడికి వెళ్ళేటప్పుడు గుండు చేసి నాకు వీళ్ళు పిలిచేటప్పటికి వెళ్ళాం సార్కి. ఆడికి వెళ్ళిన తర్వాత ఈ ప్రసాద్ అన్న వ్యక్తి ఆ యాజమాన్యం త్రిబులేస్ యాజమాన్యం ఉండి అమ్మ మీకు ₹1,00,00,000 అయినా ఏమైనా మీ బిడ్డకు మేము వైద్యం చేపిస్తాం, పిల్లోడిని మట్టికి ఖచ్చితంగా మీ చేతిలో పెడతాం, ఏమవ్వదమ్మా, ఆ పిల్లోడిని పెట్టుకోవటం మేమే పొరపాటు చేసామని ప్రసాద్ అన్న వ్యక్తి ఆ యాజమాన్యం అన్నారు సార్. అన్న తర్వాత సరే అని చెప్పి కేసు కూడా వద్దన్నారు సార్. మేము ఎట్లుంటుందని ఆ పోలీసు వాళ్ళు ఇద్దరు వచ్చారు, కానిస్టేబుల్ 4 వచ్చి రాసుకొని వెళ్ళారు. జడ్జి గారు కానీ ఎవరు కానీ ఆ హాస్పిటల్కి రాలేదు. మేము 3 సార్లు అడిగాం, మేము గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తామని అడిగితే అక్కడి నుంచి పేషెంట్ని కదిలించలేదు సార్. అప్పుడు 2 సార్లు ప్లాస్టిక్ సర్జరీ చేశారు. 3వసారి కూడా చేసేటప్పటికి కోమాకి వెళ్ళిపోయాడు. మీ పిల్లోడు ఇంత రక్తం కక్కి పడిపోతే మీ పిల్లోడికి ఊపిరితిత్తులు చెడిపోయినాయి, ఊపిరితిత్తుల్లో నీరు ఉంది, ఇవన్నీ చెప్పారు సార్. ప్రాబ్లం ఉంది, చనిపోతాడు అని చెప్పారు. బతికుంటే అమ్మా జీవితాంతం మేము చూస్తామని చెప్పారు కదా, బతికుంటే మట్టికమ్మా మీ అదృష్టం, దేవుని కృప, అంతకు తప్పితే ఏమి లేదు. బతకటం ఛాన్స్ లేదు. ఒకవేళ బతికిన జీవితాంతం శవంతో సమానమే, ఏం పని చేయదు, ఈ బబుల్స్ లాగా వస్తుంటాయి అన్నాడు. ఆ చెప్పిన 15 రోజులకి బబుల్స్ వచ్చేసినాయి. కోమాకి వెళ్ళిపోయాడు కదా, మరి ఏం మేడం ఊపిరితిత్తులు తీరా అంటే గొంతు కూడా పోయిందా. గొంతు పోయిన తర్వాత ఏందయ్యా గొంతు రావట్లేదంట. గొంతు అమ్మ వెగ్యులేటర్ మీద ఉంది అలాగే చెప్పేసి 15 రోజులకు 3వ రోజుకు 5వ రోజుకు రాలా. నా హనుమానం వచ్చి తీపిస్తే గొంతులో నరం అడ్డం సన్నబడిపోయింది, మాట రాదు. ఏందో స్పీచ్ థెరపీ చేపియాలంటే రోజుకి 1500 సార్, నెలకు వచ్చి 45,000 అవుతాయి. ఆ 45,000 పెట్టుకునే కెపాసిటీ లేదు. మా తమ్ముడికి గుండె జబ్బు ఉంది, షుగరు, బీపీ అన్నీ ఉండయి. మా తమ్ముడు పెట్టుకోలేడంతా. రోజుకి అది గట్టాలి. రోజుకు 6 గుడ్లు 6 జ్యూసు, ఏది ప్రోటీన్ పోతుందని చెప్పి ఇవన్నీ వాడాలి సార్. ఒక్క రోజుకి వచ్చి ₹2,000 ఖర్చు పిల్లోడికి. ఒక రోజుకి వచ్చి ఆ ఖర్చు బరాయించేవాళ్ళు కానీ లేరు. డబ్బులు 2,30,000 కట్టమంటే మేము వేరే ఊరు వెళ్ళి వచ్చేటప్పటికి పిల్లోడిని మాగు తెలియకుండా నా ఇద్దరు కోడల్ని పిల్లోడిని డిశ్చార్జ్ చేసి పంపించేశారు. డబ్బులు 2,40,000 మీరు కట్టలేరంట, మీరు లేబరు, మీరేం కడతారు, అంత ఉండవాడు ఆ త్రిబులేసోడు పోయి అడుక్కోండి, మీరు అక్కడ ఆడపోయి కడతాడు, అంతేగాని మీరు కట్టలేరు. మీరు